మనం పార్ట్ 1 లో చూసాం కదా, ఏనుగు మరియు పప్పి ఇద్దరు కలిసి పిక్నిక్ కి వెళ్లారు. ఇక్కడ వీళ్ళకు భయంకరమైన అరుపు వినిపిస్తుంది. దీన్ని విని రెండు సుస్సు పోసుకుంటాయి. ఎవర్రా ఇంత గట్టిగా అరిచింది అని గన్నును తీసుకుని ఇద్దరు వెళ్తున్నారు. అప్పుడే పప్పికి పులి కనిపిస్తుంది. దాన్ని చూసి పప్పి సుస్సు పోసుకుంటాడు. ఏనుగు అయితే లగెత్తరోయ్ అని అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా పులి పప్పిని తినడానికి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. బలవంతం చేస్తావేంటి? లోపల ఏం జరుగుతుంది అంటే పులి పప్పితో డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ ని ఆడుతున్నాడు. ఎవరు పులి బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఇలా అయితే పులి తినేస్తాది అని పప్పి పులితోకను ఒక చెట్టుకు కట్టాడు. తర్వాత పులి కింద నిప్పును పెట్టి పప్పి అక్కడ నుంచి పారిపోతున్నాడు. అయినా కూడా వదలలేదు. పప్పి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతున్నాడు. ఇక్కడ ఎంత ఫన్నీగా పరిగెడుతున్నారు అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కలిపితే టేస్ట్ కాపీ అన్నట్టుగా ఇద్దరు పరిగెడుతున్నారు. మధ్యలో ఏనుగు ఒకటి. ఇప్పుడు పులిరాజు నన్ను తినేస్తాడు ఏమో అని అటు నుంచి ఇటు నుంచి అటు పరిగెడుతున్నాడు. అలా ఏనుగు గాలిలో ఉన్నప్పుడు పులి ఏనుగు కింద పడుతుంది. ఇంకేముంది, డిక్క డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ డుమ్. పులి మీద ఉన్న నల్లచారలు అన్ని వెళ్లిపోయాయి. పులిరాజా అయితే ఇంకా జీవితంలో ఎవరి జోలికి వెళ్ళాడు. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.